హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈ రోజు వీడియోలో గోల్డ్ జ్యువెలరీ షాపింగ్ అయితే చేసాము. అది ఆఫర్ ఎలా అప్లికేబుల్ అయింది ఏంటి అని చెప్తానని చెప్పాను కదా. ఈ రోజు అయితే ఆ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. సో కంప్లీట్ గా వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, సో దట్ మీకు కూడా తెలుస్తుంది. అండ్ గోల్డ్ టిప్స్ కూడా చెప్తున్నాను ఇందులో. అండ్ ఇప్పుడు నేను ఎక్కడ పర్చేస్ చేశాను ఏంటి అని తెలుసు కదా ఆల్రెడీ. సో చూపిస్తాను. సో నేను పర్చేస్ చేసింది వచ్చేసి భీమా జ్యువెలర్స్ అన్నమాట. సో భీమా జ్యువెలర్స్ అనేది మేము పర్చేస్ చేసింది హొసూరు, ఇక్కడ తమిళనాడు కర్ణాటక బార్డర్ లో హొసూర్ అని ఉంది. సో హొసూర్ లో పర్చేస్ చేశాము. యాక్చువల్లీ భీమా అనేది లాస్ట్ ఇయర్ జనవరి 26న ఓపెన్ అయిందండి హొసూర్ లో. ఫస్ట్ యానివర్సరీ అయితే జరుపుకున్నారు. సో దానికి ఆఫర్స్ అయితే ఉన్నాయి. సో లేట్ చేయకుండా మనం వీడియో లోపలికి అయితే వెళ్లిపోదాము. ఏమేమి తీసుకున్నానని చూపిస్తాను, అండ్ నాకు ఆఫర్ ఎలా అప్లికేబుల్ అయ్యింది అని చూపిస్తాను. తర్వాత బెనిఫిట్స్, గోల్డ్ లో కొన్ని టిప్స్ కూడా మీకు చెప్తానన్నమాట. ఓకేనా? సో ఫస్ట్ అయితే ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి తప్పకుండా ప్లీజ్. ఇప్పుడు వీడియో లోపలికి అయితే వెళ్లిపోదాము. ఫస్ట్ అయితే నాకు ఆఫర్ ఎలా అప్లికేబుల్ అయ్యింది అని చెప్తానండి. తర్వాత అయితే నేను ఏం తీసుకున్నానని కూడా చూపిస్తాను మీకు. సో నాకు ఆఫర్ ఎలా అప్లికేబుల్ అయ్యింది అంటే, మాకు తెలిసింది ఏంటంటే గ్రామ్ పైన 650 రూపీస్ తగ్గింపు ఉంది అని అయితే చెప్పారు. సో నేనైతే ఎగ్జైట్ అయ్యాను. లైక్ గ్రామ్ పైన 650 రూపీస్ అంటే డెఫినెట్ గా మనం దుబాయ్ వెళ్లవలసిన అవసరం లేదు కదా, ఇక్కడే కొనేసుకోవచ్చు, ఎందుకు దుబాయ్ వరకు వెళ్ళడం అని అయితే అనుకున్నాను. సో బెటర్ అని అనిపించింది. సో నేను అక్కడికి వెళ్ళాక తెలిసింది అది ఎలా అప్లై మనకు చేస్తారు ఒక గ్రామ్ కి అని. సో మేము తీసుకున్న జ్యువెలరీకి 300 రూపీస్ వరకు తగ్గింపు అయితే దొరికిందండి. సో అది ఎలా అని చెప్తాను. ఫస్ట్ అయితే మేము అత్తమ్మకి మంగళసూత్రం చైన్ తీసుకోవాలి అనుకున్నాము. సో చైన్ కోసం అని అయితే వెళ్ళాము. అండ్ అత్తమ్మకి బ్యాంగిల్స్ కూడా కావాలి అని అనుకున్నాము. సో ఫస్ట్ అయితే అక్కడికి వెళ్లి చూసాము. వాళ్ళు మాకు ఆఫర్ ఎలా చెప్పారు అంటే, మీరు ఈ చైన్ తీసుకున్నారనుకోండి మీకు 100 రూపీస్ ఆఫ్ వస్తుంది అని చెప్పారు. ఆ రోజు మాకు గ్రామ్ ఎంత పడింది అంటే 5718 రూపీస్ ఉండిందండి గ్రామ్. సో మనం ఇన్ కేస్ ఒక చైన్ మాత్రం తీసుకుంటే 5718 ఉండింది కదా, 100 రూపీస్ ఆఫ్ తో 5618 రూపీస్ కు వస్తుంది అని చెప్పారు పర్ గ్రామ్. సో ఇన్ కేస్ దీంతో పాటు మనం బ్యాంగిల్స్ యాడ్ చేసామనుకోండి 50 రూపీస్ తగ్గింపు వస్తుంది గ్రామ్ పైన. టోటల్ గా ఎంత అయింది? 150 అయింది కదా. చైన్ పైన 100, బ్యాంగిల్స్ పైన 50. సో దాంతో పాటు నేను ఒక చేతికి కడియా తీసుకుందాం అని అయితే అనుకున్నాను. కడియా లేకపోతే బ్రెస్లెట్ ఏదో ఒకటి అనుకుని వెళ్ళాను, బట్ నాకైతే కడియా తీసుకుందామనే ఉండింది. సో కడియా అయితే చూశాను, బట్ వాళ్ళు ఏం చెప్పారంటే కడియా తీసుకుంటే మీకు ఆఫర్ ఉండదు, ఐ మీన్ 50 రూపీస్ తగ్గింపు అనేది రాదు, ఎందుకంటే బ్యాంగిల్స్ అండ్ కడియా రెండు సేమ్ స్లాబ్ లో వస్తాయి అని చెప్పారు. సో ఓకే, ఎందుకులే 50 రూపీస్ గ్రామ్ పైన తగ్గింపు అంటే ఎందుకులే కడియా వద్దు, బ్రేస్లెట్ తీసుకుందామని బ్రేస్లెట్ అయితే ఒక సెలెక్ట్ చేసుకున్నాను. సో ఆల్మోస్ట్ మాకు చైన్ పైన 100 రూపీస్ తగ్గింపు వచ్చింది, బ్యాంగిల్స్ పైన 50, బ్రేస్లెట్ పైన 50, 200 రూపీస్ అయింది కదా. దీంతో పాటు డైమండ్ జ్యువెలరీ ఏదైనా మనం పర్చేస్ చేసాము అంటే దానికి 100 రూపీస్ గ్రామ్ పైన 100 రూపీస్ తగ్గింపు ఉందన్నమాట. సో నేనైతే డైమండ్ లో కూడా ఒక బ్లాక్ బీడ్స్ అయితే తీసుకున్నాను. సో అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. మీకు డిజైన్ ఎలా ఉంది అని చెప్పేసి కూడా చూడండి. ఇన్ కేస్ కావాలి అంటే కూడా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. సో డైమండ్ కూడా తీసుకున్నాను కదా, సో దానికి 100 రూపీస్ ఆఫ్ అయితే వచ్చింది. సో టోటల్ గా 200 ప్లస్ ఇదొక 100, టోటల్ గా 300 అయితే ఆఫ్ వచ్చింది. సో నేను చెప్పాను కదా 5718 రూపీస్ ఉండింది, మాకు ఆ రోజు 5418 రూపీస్ కి అయితే పర్ గ్రామ్ వచ్చింది. సో తర్వాత అయితే ఓల్డ్ గోల్డ్ ఉంది కదండి, సో ఆ ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ కూడా ఉంది. అది ఎలా అంటే ఆ రోజు 5718 రూపీస్ ఉన్నది కదా, ఇన్ కేస్ మనం ఓల్డ్ గోల్డ్ అక్కడే వేసేసాము అంటే 100 రూపీస్ యాడ్ చేసి ఇస్తారన్నమాట పర్ గ్రామ్ కి. సో అలా మాకి ఆ రోజు 5818 రూపీస్ కి పర్ గ్రామ్ తీసుకున్నారు. సో అలా మాకు బెనిఫిట్ అయితే అయ్యింది. సో ఎలా నాకు ఆఫర్ అనేది అప్లికబుల్ అయ్యింది అని చెప్పాను కదా. సో దీంతో పాటు
డైమండ్ అనేది మీరు 60,000 అబోవ్ చేయాలండి. అప్పుడే మీకు 100 రూపీస్ ఆఫర్ అయితే వస్తుంది. మీరు చిన్న చిన్న స్టడ్స్ తీసుకున్నాము ఒక 20,000 25,000 కి అయితే ఆఫర్ రాదు. 60,000 అబోవ్ ఉండాలి. అర్థమైంది కదా. సో అదన్నమాట. అండ్ డైమండ్ లో పర్ క్యారెట్ కి 7,000 రూపీస్ మీకు క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు. ఇన్స్టెంట్ గా ఇస్తున్నారు దట్టు. అండ్ దాంతో పాటు గిఫ్ట్ వౌచర్ కూడా ఇస్తున్నారు అన్నమాట. సో నాకైతే ఓకే అండ్ బెటర్ అని అనిపించింది. సో అందుకే మేమైతే షాపింగ్ అయితే చేసాము. అండ్ ఇప్పుడు మేము ఏమేమి తీసుకున్నామని అయితే చెప్పానండి. ఆల్రెడీ నేను వీడియో షాపింగ్ వ్లాగ్ వేశాను కదా, అందులో చెప్పాను 8 lakhs కి అయ్యేంత తీసుకున్నామని. సో ఏమేమి తీసుకున్నామంటే మంగళసూత్రం ఒకటి తీసుకున్నాము, మంగళసూత్రం చైన్ అత్తమ్మకి ఒకటి తీసుకున్నాము, తర్వాత చిన్నత్తయ్యకి ఒకటి తీసుకున్నాము. అత్తమ్మదైతే 40, చిన్నత్తయ్యదైతే 49 grams ఉన్నింది, అత్తమ్మదైతే 50 grams ఉన్నింది. అండ్ అత్తమ్మకి బ్యాంగిల్స్ చూసాము, మాకు అయితే ఏది సెట్ అవ్వలేదండి. అంటే అత్తమ్మకి 2.8 కావాలి సైజ్, అక్కడ 2.8 లో కొంచెం కలెక్షన్స్ తక్కువగా ఉన్నాయి, 2.6 అండ్ 2.4 లో ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మేము బ్యాంగిల్స్ కొంచెం సాలిడ్ గా కావాలి అని చెప్పాము. ఒక 18 grams 19 grams సింగిల్ బ్యాంగిల్, ఇలా 2 బ్యాంగిల్స్ కావాలి అని చెప్పాము. వాళ్ళైతే ఆల్మోస్ట్ 13 grams 14 grams ఇలానే చూపించారు. సో మేము వద్దు అనుకున్నాము. అయితే బ్యాంగిల్ కి 50 రూపీస్ మాకు ఆఫ్ వచ్చింది అని చెప్పాను కదా, అది ఎలా అంటే మా రిలేటివ్స్ ఆంటీ ఒకరు వచ్చారు. సో వాళ్ళు కూడా వాళ్ళ మదర్ కి ఒక సెట్ తీసుకున్నారు. ఒక బ్యాంగిల్ 13 grams, ఇంకొక బ్యాంగిల్ 13 grams 500 milli సంథింగ్ పడింది. సో తను బ్యాంగిల్ తీసుకున్నందుకు అంతా ఒకే బిల్ చేయించాం కాబట్టి మాకు ఆ 50 రూపీస్ యాడ్ అయిందన్నమాట. తర్వాత ఇప్పుడు నేను చెప్పేశాను కదా, ఇందులో మీకు ఇప్పుడు గోల్డ్ టిప్ అనేది చెప్తానండి. ఏంటంటే ఇన్ కేస్ ఎవరైనా మంగళసూత్రాలకి చైన్స్ తీసుకుంటున్నారు అంటే ఖచ్చితంగా హ్యాండ్ మేడ్ చైన్స్ తీసుకోండి. అప్పుడు మీకు ఆల్మోస్ట్ ఒక 10 to 15 years చాలా బాగా సాలిడ్ గా వస్తుంది. ఇన్ కేస్ మిషన్ కటింగ్ తీసుకున్నారనుకోండి త్వరగా తెగిపోతుంది. ఈవెన్ నాది కూడా ఇది అంత మాకు అప్పుడు ఐడియాలే కదా, అత్తమ్మ వాళ్ళు పెట్టిందండి ఇది. సో ఇది వచ్చేసి మిషన్ కటింగ్ అన్నమాట. చూడొచ్చు మీరు, తెలుస్తుంది కదా మీకు. సో మిషన్ కటింగ్ ఆల్రెడీ జోస్ అలుకాస్ లో తీసుకున్నదండి ఇది. ఆల్రెడీ ఒకసారి తెగిపోయి మళ్ళీ అతికించుకున్నాం ఇది. బికాస్ నాకు ఇంకా మ్యారేజ్ అయ్యి 4 to 5 years 4 years అయ్యింది అంతే. సో అంత లోపలే తెగిపోయింది. సో అందుకే నేను ఇంకొకసారి అతికించుకొని కొద్ది రోజులు వాడదాంలే అని అతికించుకొని తీసుకున్నాను. సో డెఫినెట్ గా మీరు మంగళసూత్రం చైన్స్ కి అని వెళ్ళినప్పుడు హ్యాండ్ మేడ్ చైన్స్ తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి. సాలిడ్ గా ఉంటుంది, త్వరగా తెగిపోదు కూడా. అండ్ ఇంకొక టిప్ ఏంటి అంటే గోల్డ్ మీరు పర్చేస్ చేసినప్పుడు ఓల్డ్ గోల్డ్ ఉంటుంది కదండి. సో ఆ ఓల్డ్ గోల్డ్ మీరు వేస్తారు కదా, అది డెఫినెట్ గా మీరు అక్కడే మెల్ట్ చేయించి వేయండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను అత్తమ్మ వాళ్ళకి చిన్నత్తయ్యకి ఇద్దరికి మేము చైన్స్ తీసుకున్నాం కదా, 2 చైన్స్. సో దీంట్లో ఎలా అయింది అంటే, సో అత్తమ్మది తర్వాత చిన్నత్తయ్యది చైన్స్ అక్కడే ఇచ్చేసామన్నమాట. ఓకే ఇక్కడే మెల్ట్ చేసేసేద్దాం అని చెప్పేసి అనుకున్నాము. సో మాకప్పుడు మేము ఫస్ట్ టైం అన్నమాట మెల్టింగ్ ఇవ్వడం, ఫస్ట్ టైం. ఏ షాప్స్ లో మేము ఓల్డ్ గోల్డ్ వేసినా కూడా అలాగే గ్రామ్ పైన ఇంత అమౌంట్ అని తీసేసుకునే వాళ్ళము. అది అక్కడ ఎలా అయింది అంటే అత్తమ్మది పాత చైన్ 48 grams 750 milli ఉన్నిందండి. చిన్నత్తయ్యది 33 grams 500 milli ఉన్నింది. సో వాళ్ళు ఏం చేశారంటే జస్ట్ వెయిట్ వేశారు. వెయిట్ లో అత్తమ్మది 48 grams 750 milli చెప్పాను కదా. సో 750 milli వాళ్ళు లెస్ చేసేసారు, ఓన్లీ 48 grams వేసుకున్నారు. నేనైతే కొంచెం క్యాలిక్యులేషన్స్ లో పర్ఫెక్ట్ గా ఉంటాను. సో నేను అడిగాను ఎందుకు 750 milli తక్కువ చేసేసారు, ఓన్లీ 48 grams వేశారు అని అన్నాను. తనైతే ఆల్మోస్ట్ ఇన్ని రోజులు వాడారు కదా, లోపల డస్ట్ అదంతా ఉంటుంది. సో అది మేము మెల్ట్ చేసేటప్పుడు తీసేస్తే ఆల్మోస్ట్ ఇంతే వస్తుంది అని చెప్పారు. తర్వాత మీరు కావాలి అంటే మెల్ట్ చేసి ఆ మెల్ట్ చేసిన దాన్ని కూడా ఒకసారి గ్రామ్స్ కింద కన్వర్ట్ చేయండి, ఎంత వస్తుందో అంతే వేసిస్తాం మేము అన్నారు. నేను ఫస్ట్ ఏమనుకున్నాను, ఓకే చాలా డస్ట్ ఉంటుందేమో, వద్దులే మెల్ట్ చేయించడం అలాగే వేసేద్దాం అని అనుకున్నాను. బట్ సరే ఓకే ఎప్పుడు మెల్ట్ చేయించలే కదా, చూద్దామని చెప్పేసి మెల్టింగ్ కి ఇచ్చామండి. సో ఆల్మోస్ట్ 48 grams 750 milli అని చెప్పాను కదా అత్తమ్మది ఉన్నింది.
అందులో ఆ డస్ట్ లో అంతా తీసేసిన తర్వాత ఆ గోల్డ్ బిస్కెట్ లా వచ్చింది మెల్ట్ చేసేసిన తర్వాత. మాకైతే అది 48 గ్రామ్స్ 500 మిల్లీ ఉండిందండి. 500 కాదు, 600 to 650 మిల్లీనే ఉండింది. ఆల్మోస్ట్ మాకు ఒక 100 to 150 మిల్లీ తక్కువైంది అంతే అండి. 1 గ్రామ్ గోల్డ్ అనేది 5800 ఉంది కదా, సో నాకు 150 మిల్లీగ్రామ్ అక్కడ డస్ట్ లో పోయింది, ఇంకా 500 మిల్లీగ్రామ్ అక్కడే ఉంది. 500 మిల్లీగ్రామ్ అంటే 5800 లో సగం అన్నమాట. అంటే 2800 సంథింగ్ వస్తుంది. సో ఇంత మాకు బెనిఫిట్ వచ్చింది. ఇన్ కేస్ మేము ఇలా మెల్టింగ్ చేయకుండా డైరెక్ట్ గా వేసేసాం అనుకోండి, 2800 రూపీస్ సంథింగ్ మాకు లాస్ అయ్యేది. అంటే సేమ్ చిన్నతైది కూడా ఇలాగే అయ్యింది. 33 గ్రామ్స్ 500 మిల్లీ ఉండింది. చిన్నతై దాంట్లో 120 మిల్లీగ్రామ్ సంథింగ్ లెస్ అయింది. సో అది కూడా ఆల్మోస్ట్ మాకు 300 మిల్లీగ్రామ్ అంటే 300 మిల్లీగ్రామ్ అంటే మీరు లెక్క పెట్టుకోండి, ఒక 1500 to 700 వరకు మాకు అందులో కూడా బెనిఫిట్ అయితే అయ్యింది. సో చాలా మంది మనం షాపింగ్ వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే ఈ పక్కలో ఉన్న మిల్లీగ్రామ్ అనేది చూడరు. ఓన్లీ మెయిన్ థింగ్ గ్రామ్స్ ఉంటుంది కదా, ఆ గ్రామ్స్ పైనే కాన్సన్ట్రేట్ చేస్తారు. పక్కన ఎన్ని మిల్లీగ్రామ్స్ ఉన్నాయి అనేది ఎవరు పట్టించుకోరు. డెఫినెట్ గా దాన్ని పట్టించుకోవాలండి. ఎందుకంటే ఈ రోజున్న కాస్ట్ కి డెఫినెట్ గా చూడాలి కదా. ఇప్పుడు 500 మిల్లీగ్రామ్ అంటే 5800 లో సగం అమౌంట్ అక్కడే వెళ్లిపోతుంది కదా మనకు. సో అది చాలా మందికి తెలియదు. ఆల్మోస్ట్ ఎవరైనా ఈ టిప్ చెప్పారా లేదా అని కూడా నాకు తెలియదండి. సో మీకు ఈ టిప్ నచ్చింది అంటే డెఫినెట్ గా కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. మీరు కూడా ఇలానే చేస్తారా, లేకపోతే డైరెక్ట్ గా అలాగే గ్రామ్ ఇచ్చేస్తారా, లేకుంటే మెల్టింగ్ చేసి ఇలా చూసి ఇస్తారా అనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఓకేనా? అండ్ తర్వాత ఇప్పుడు నేను ఏం తీసుకున్నానని కూడా చూపిస్తాను మీకు, నాకు ఎంత పడింది అని కూడా చూపిస్తాను ఫైనల్ గా. సో ఎస్, ఫస్ట్ అయితే డైమండ్ బ్లాక్ బిడ్స్ చూపించేస్తానండి. సో భీమా చూస్తున్నారు కదా, భీమా చూడొచ్చు, కనిపిస్తుంది కదా. సో ఇది తీసుకున్నాను అన్నమాట. కనిపిస్తుంది కదా, ఇలా అయితే ఉంది. సో ఒకసారి వేసుకొని చూపిస్తాను ఎలా ఉంది అని చెప్పేసి. మీకు నచ్చింది అంటే డెఫినెట్ గా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే మీకు పిక్ క్లారిటీగా లేదు అంటే నేను ఇంకొకటి అయితే యాడ్ చేస్తాను ఖచ్చితంగా పిక్ అయితే నేను కమ్యూనిటీ పోస్ట్ లో పెడతాను. సో డెఫినెట్ గా చూడండి. శారీలోకి అయితే ఇంకా బాగా తెలుస్తుందండి. నేనైతే డ్రెస్ పెయింట్ వేసుకున్నాను. చిన్నత్తయ్య వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఉంది, సో అందుకే రెడీ అయ్యాను. కనిపిస్తుంది కదా. సో ఇది, అండ్ నేను చెప్పాను కదా డైమండ్ కి ఆఫర్ కూడా ఉంది అని చెప్పి. సో అది కూడా ఇప్పుడు మీకు చెప్తాను. బాగుంది కదా, నాకైతే నచ్చింది. ఓకే, అండ్ ఆఫర్ వచ్చేసి క్యారెట్ కి 7000 రూపీస్ అక్కడే ఇన్స్టెంట్ గా వాళ్ళైతే ఇచ్చేస్తున్నారు. దాంతో పాటు గిఫ్ట్ వౌచర్ కూడా ఉండింది. సో గిఫ్ట్ వౌచర్ వచ్చేసి చూపిస్తాను మీకు. చూస్తున్నారు కదా, గిఫ్ట్ వౌచర్ 5000 రూపీస్ గిఫ్ట్ వౌచర్ అయితే వచ్చింది. ఈ 5000 ని మనము ఒక 6 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుందండి. ఆ 6 మంత్స్ లోపు మనం షాపింగ్ చేసుకోవచ్చు. అగైన్ పోయి డైమండే చేయాలనేది ఏం లేదండి. మీరు గోల్డ్ కావాలంటే గోల్డ్ కూడా తీసుకోవచ్చు, సిల్వర్ కావాలంటే సిల్వర్ తీసుకోవచ్చు. సో నేను కూడా ఏదైనా ఇయర్ రింగ్స్ ఏదైనా చూద్దామని అనుకుంటున్నాను. ఇన్ కేస్ వెళ్ళినప్పుడు డెఫినెట్ గా అప్పుడు కూడా మీకు ఒక వీడియో అయితే తీసి పెడతాను, లేటెస్ట్ కలెక్షన్స్ ఏమున్నాయి ఏంటి అంట. అండ్ డైమండ్ కి సర్టిఫికేట్ ఇస్తారు కదా, సో ఆ సర్టిఫికేట్ అన్నమాట. సో భీమాలో అయితే డైమండ్ జ్యువెలరీకి 100% మీకు రిటర్న్ ఉంటుందండి. సో చూస్తున్నారు కదా, ఇది సర్టిఫికేట్. సో మీకు బ్లర్ కనిపిస్తుంది అనుకుంటాను. సర్టిఫికేట్ అన్నమాట ఇది.
సో ఇందులో వచ్చేసి 42 డైమండ్ స్టోన్స్ అనేవి ఉన్నాయండి. సో అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నారు. ఎన్ని క్యారెట్స్ ఉంది అండ్ ఎన్ని స్టోన్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి అంతా ఇందులో ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే డైమండ్ జ్యువెలరీకి మనకు 18 క్యారెట్ గోల్డ్ యూస్ చేస్తారు కదా, నేనైతే రోజ్ గోల్డ్ లో తీసుకున్నాను. ఎందుకంటే రోజ్ గోల్డ్ అయితే బాగుంటుందండి. నార్మల్ గోల్డ్ లో తీసుకున్నామంటే ఏదో ఇమిటేషన్ జ్యువెలరీ 1 గ్రామ్ గోల్డ్ లా కనిపిస్తుంది. సో అందుకే నాకైతే ఇష్టం కాదు. నాకు ఇది రోజ్ గోల్డ్ బాగా నచ్చింది. సో అందుకే రోజ్ గోల్డ్ లో తీసుకున్నాను. సో డైమండ్ జ్యువెలరీ చూపించేశాను కదా. సో నెక్స్ట్ వచ్చేసి బ్రేస్లెట్ తీసుకున్నాను. కడియా తీసుకుందాం అనుకున్నాను, బట్ ఆఫర్ అప్లికేబుల్ కాదు అని చెప్పినందుకు బ్రేస్లెట్ తీసుకున్నాను. ఆ బ్రేస్లెట్ కూడా వేసుకొని చూపిస్తాను ఇప్పుడు. చూడండి బ్రేస్లెట్ అన్నమాట. ఇది ఒకటి వైట్ కోటింగ్ ఇంకా గోల్డ్ కోటింగ్ వచ్చింది, ఇలా వచ్చింది. సో బాగుంది అనిపించింది నాకు. డైలీ యూజ్ కూడా బాగుంటుంది అని అనిపించింది. సో అందుకే ఇది కూడా తీసేసుకున్నాను. సో ఒకటి డైమండ్ ఇది, నెక్స్ట్ ఇది, తర్వాత అత్తమ్మకి 50 గ్రామ్స్ లో ఒక చైన్, తర్వాత చిన్నతయ్యకి 49 గ్రామ్స్ లో ఒక చైన్, మా రిలేటివ్స్ ఆంటీ వాళ్ళు 2 బ్యాంగిల్స్ అయితే తీసుకున్నారు. సో మొత్తం మేమైతే ఇంత షాపింగ్ అయితే చేసాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది చిన్నత్తయ్య చైన్ అండి. అత్తమ్మ అక్కడే మెడలో వేసేసుకున్నారు. సో దీంతో పాటు 2 బ్యాంగిల్స్ కూడా తీసుకున్నామని చెప్పాను కదా. సో ఈ బ్యాంగిల్స్ తీసుకున్నాము. ఒక్కొక్కటి 13 గ్రామ్స్ 13 చేంజ్ అయితే ఉన్నాయండి. సో మాదైతే అంతా కలిపి బిల్ వేయించామని చెప్పాను కదా. సో అంతా కలిపి బిల్ వేయించాము. అవును, ఎందుకంటే అప్పుడే ఆఫర్ అప్లికేబుల్ అవుతుంది అని చెప్పారు. సో అందుకే. సో ఇప్పుడు మేము తీసుకున్న ఈ జ్యువెలరీ అంతా మొత్తం కలిపి 140 గ్రామ్స్ అయితే ఉందండి. అంటే 2 మంగళసూత్రం చైన్స్, బ్యాంగిల్, ఇది తర్వాత ఇది. బట్ ఇది సెపరేట్ గా వేశారులేండి, ఎందుకంటే ఇది 18 క్యారెట్ గోల్డ్ కదా. సో 22 క్యారెట్ గోల్డ్ కాదు. సో ఇది ఇంకా కొంచెం తక్కువ పడుతుంది పర్ గ్రామ్ పైన. సో మొత్తం 140 గ్రామ్స్ అయితే అయ్యింది. మేము తీసుకున్న అంత జ్యువెలరీ కలిసి 140 గ్రామ్స్ అయ్యింది. ఈ 140 గ్రామ్స్ కి మాకు ఆ రోజు 5418 రూపీస్ పడింది. దీంతో పాటు అత్తమ్మది చిన్నతయ్యది చైన్స్ కి గ్రామ్ పైన 100 రూపీస్ బెనిఫిట్ అయింది. సో టోటల్ గా అయితే మాకు 400 రూపీస్ బెనిఫిట్ అయింది. బట్ జ్యువెలరీ పైన అయితే 300 రూపీస్ బెనిఫిట్ అయింది. సో మీకు అర్థమైందని అయితే అనుకుంటున్నాను. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం మీకు అర్థమైంది అంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇన్ కేస్ మీకు అర్థం కాలేదు అంటే డెఫినెట్ గా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇంకొకసారి మీకు బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇదండి వీడియో, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయని కూడా చెప్పండి. నేను ఆల్రెడీ షాపింగ్ చేసిన వీడియోలో కలెక్షన్స్ అయితే యూనిక్ గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. సో ఆ వీడియో కూడా నేను మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను, లేకపోతే ఎండ్ స్క్రీన్ లో అయితే ఇస్తాను. డెఫినెట్ గా ఆ వీడియో కూడా చెక్అవుట్ చేయండి. డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ బీమాలో స్కీమ్స్ కూడా ఉన్నాయండి. ఇన్ కేస్ మీకు స్కీమ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని కావాలంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. డెఫినెట్ గా నేను ఆ స్కీమ్ గురించి కూడా ఒక వీడియో చేసి పెడతాను. మీకు ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు స్కీమ్ కూడా వేసుకోవచ్చు. అండ్ తర్వాత దీంతో పాటు సో తీసుకున్న జ్యువెలరీ అంతా నేను చూపించాను. ఇది అండ్ అత్తమ్మ చిన్నతయ్య ఆల్రెడీ మెడలో వేసుకున్నారు. ఆ చైన్స్ కూడా నేను ఆ వీడియోలో చూపించాను. జ్యువెలరీ షాపింగ్ వీడియో ఉంది కదా, హ్యూజ్ ఆఫర్స్ ఇన్ భీమా అని వేస్తేనే మీకు వచ్చేస్తుంది ఆ వీడియో అనేది. లేకపోతే ఈ వీడియో ఎండ్ స్క్రీన్ లో కూడా డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను, మీరు కావాలంటే చూడొచ్చు. సో చూసి ఎలా ఉన్నాయి ఏంటి కలెక్షన్స్ అని కూడా నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ అత్తమ్మకైతే నెక్స్ట్ అగైన్ వెళ్ళాలి గాజులు తీసుకోవడానికి. సో అక్కడ వెళ్ళినప్పుడు బ్యాంగిల్స్ తీసుకొనడానికి వెళ్తాం కదా. సో అత్తమ్మకు కూడా బ్యాంగిల్స్ తీసుకోవాలి అని చెప్పాను కదా. సో నెక్స్ట్ వీక్ వెళ్ళాలి అని అనుకుంటున్నాము. సో అప్పుడు నెక్స్ట్ వీక్ వెళ్ళినప్పుడు చెప్తానండి మీకు. అక్కడ కూడా ఏదైనా లేటెస్ట్ డిజైన్స్ ఉంటే డెఫినెట్ గా షేర్ చేసుకుంటాను. సో ఛానల్ ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసినందుకు. అండ్ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సో బాయ్.